నేను మీ డాక్టర్ జగన్ గౌడ్, ప్రైవేట్ హాస్పిటల్స్ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. తెలంగాణ రాష్ట్రంలో అలోపతి మెడికల్ కేర్ యాక్ట్ ప్రకారం ప్రైవేట్ హాస్పిటల్స్ పర్మిషన్ తీసుకోవడానికి 33 జిల్లాల్లో, ప్రస్తుతం ఉన్న 33 జిల్లాల్లో డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం సుమారుగా 22 కండిషన్స్తో ఉన్న ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకొని దాంట్లో అన్ని రకాలుగా పూర్తి వివరాలు తెలియజేసి డిఎంహెచ్ఓ గారికి అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు 3 నెలల్లోపు ఒక హాస్పిటల్ని విజిట్ చేసి వాళ్ళు టెంపరీగా ఒక అలోపతి మెడికల్ కేర్ యాక్ట్ ప్రకారం పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ముఖ్యమైనది అనెక్సర్ 2 ధరల పట్టిక. ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్లో ముఖ్యమైన అంశం ఏంటంటే ధరల పట్టిక. ధరల పట్టిక అనేది ప్రభుత్వానికి, డిఎంహెచ్ఓ అధికారికి మీరు ఏ హాస్పిటల్లో ఎంత రేట్లు తీసుకుంటున్నారు, ఎంత మొత్తంలో తీసుకుంటున్నారు, డాక్టర్ ఫీజు ఎంత, ల్యాబ్ ఫీజు ఎంత, మరియు బెడ్ ఛార్జెస్ ఎంత, ఆక్సిజన్ ఛార్జెస్ ఎంత అనే అన్ని రకాల వివరాలు తెలిపి ఒక ఎక్సెల్ షీట్లో డిఎంహెచ్ఓ అధికారికి తెలపాల్సి ఉంటుంది. ఆ తెలిపిన విధంగానే ప్రైవేట్ హాస్పిటల్లో తెలుగు మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 4/6 ఒక ఫ్లెక్సీ సైజులో ఎంట్రన్స్లో ధరల పట్టిక పెట్టి హాస్పిటల్కి వచ్చిన పేద మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఆ రేట్లు తీసుకోవాలి. అలా కాకుండా వాళ్ళకు నచ్చిన ఇష్టానుసారంగా తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా ఒక జనరల్ వార్డుకు 2,000 రూపాయలు గవర్నమెంట్కు డిఎంహెచ్ఓ అధికారికి చూపిస్తే వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో జనరల్ వార్డు ఒక 5,000 రూపాయలు, మరియు ఐసీయూ ఛార్జెస్ రోజుకు 20,000 రూపాయల విధంగా తీసుకోవడం. ఆ విధంగా మందులు కూడా ఎంఆర్పీలు కూడా వీళ్ళే డైరెక్ట్గా ఒక మ్యానుఫ్యాక్చర్తో టైఅప్ అయ్యి వాళ్ళకి ఏ విధంగా రేటు పడుతుందో ఆ రేటు ప్రింట్ చేసుకునే విధంగా కొన్ని హాస్పిటల్ ఈ విధంగా నడిపిస్తున్నాయి. ఓపీ అయితే ఒక మెడికల్ రేట్లు ఒకలాగా, ఐసీయూలో మేము సప్లై ఇస్తే ఒకలాగా. తెలంగాణలో కార్పొరేట్ హాస్పిటల్, కార్పొరేట్ మాఫియా జరుగుతుంది అనేది నిజం. నిన్న జరిగిన కొన్ని సర్వేలలో తేలింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉన్నాయి కార్పొరేట్ హాస్పిటల్స్, 200 బెడ్స్ కెపాసిటీ ఉన్న హాస్పిటల్స్ ఉన్నాయి. దాంట్లో భాగంగా వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్లో స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా కేటగిరీగా డివైడ్ చేసుకొని కార్పొరేట్ హాస్పిటల్ మల్టీ స్పెషల్లో ఒక పేషెంట్ అడ్మిట్ అయితే ఐసీయూలో ఉంటే సుమారుగా ఒక 30,000 రూపాయలు ఐసీయూ ఛార్జెస్, మందులకు 20,000 నుంచి 25,000 రూపాయలు, మరియు డాక్టర్ ఫీజెస్ అని మరియు సర్వీస్ ఛార్జెస్ అని చెప్పి సుమారుగా 70,000 నుంచి 80,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అట్లాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మరియు భారతదేశంలో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్లో ఈ విధంగానే జరుగుతుంది. అంటే ప్రభుత్వానికి ఏమో ఒక రేట్లు తక్కువ మొత్తంలో చూపించి హాస్పిటల్లో మాత్రం పెద్ద ఎత్తున తీసుకొని పెద్ద ఎత్తున మోసాలు చేయడం ఇది చాలా బాధాకర విషయంగా ఉంది. కావున తెలంగాణ రాష్ట్రంలో మరియు భారతదేశం ఈ ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీని అరికట్టేలా ప్రభుత్వమే ఒక బెడ్స్ కెపాసిటీ పెట్టి వాళ్ళకు 100 బెడ్స్ కెపాసిటీ ఉన్న హాస్పిటల్కు ఈ రేట్లు, మరియు 200 బెడ్స్ కెపాసిటీ ఉన్న హాస్పిటల్కి ఈ రేట్లు ఈ విధంగా ఫిక్స్డ్ చేసి అందరికీ భారతదేశం మొత్తం ఒకటేలాగా ఉండాలని, ఆ విధంగానే ఉండే రేట్లు చూస్తే బాగుంటుంది, అందరికీ న్యాయం జరుగుతుంది. మీరు సుమారుగా చూస్తుండొచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఒక రేట్లు ఇస్తాయి ప్రైవేట్ హాస్పిటల్కు, మరి క్యాష్లో మాత్రం ఒక రేట్లా ఉంటాయి. అంటే ఇన్సూరెన్స్ ఇచ్చే రేట్లు తక్కువగా ఉంటాయి, మరి క్యాష్లో తీసుకునే రేట్లు ఎక్కువగా ఉంటాయి. సో ఈ విధంగా మీరు కంపారిజన్ చేయొచ్చు. సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ చాలా రకాలుగా పేద మధ్యతరగతి ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు పోతే ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఏర్పడ్డది. పేషెంట్ బతికి రాకపోతే వాళ్ళ కుటుంబం మొత్తం నాశనం అయ్యే పరిస్థితి ఏర్పడే స్థితిలో ఉంది. కావున భారతదేశ ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్రం కూడా ఈ యొక్క అంశాన్ని పరిశీలించి పేద మధ్యతరగతి ప్రజలకు ఈ యొక్క అందరికీ న్యాయం చేసేలా చూడాలని చెప్పి మా యొక్క ప్రైవేట్ హాస్పిటల్ బాధితుల సంఘం తరపున మేము కోరడం జరుగుతుంది.